ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి, ఆయా దసరాలను తక్షణమే శాసనసభాపతికి ముందుంచండి అంటూ సుప్రీంకోర్టు హెచ్చరిక వివరాలు జారీ చేయడం జరిగింది. వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి, లేదంటే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం. పిటిషన్లో స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఇక రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం కోర్టు విచక్షణ అధికారం విస్తృతి కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా తొందరపాటు చర్య అని సాంకేతిక కారణాలని చెబుతూ పిటిషన్ కొట్టివేస్తే న్యాయం చేసినట్లు కాదు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రమాణాలు నైతికతను కట్టుబడి ఉండాలి. ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై స్పీకర్ కార్యాలయం నిష్క్రయణ పర్వతంపై న్యాయపక్షణ చేయడానికి కోర్టు ఎంతకాలం వేచి ఉండాలని ఒక ప్రశ్న. దీనిపై సభా గడుపు ముగిపు 5 ఏళ్ళు వేచి ఉండాల్సిన చెప్పజాలరు. సభా గడుపు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టులు చేతులు ముడుచుకొని ఉండాలా అని అలా ఉండడం రాజ్యాంగ ఆదేశాలకు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. స్పీకర్కున్న రాజ్యాంగ హోదా స్పీకర్ కార్యాలయం గౌరవ హోదాను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ నిర్ణయానికి స్పీకర్ కార్యాలయానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలు వాటి న్యాయస్థానాన్ని సైతం సమర్పించండి. ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బరాస నుంచి ఎన్నికైన కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై 4 రోజుల్లో విచారణ షెడ్యూల్ రూపొందించాలని, వాటిని తక్షణం స్పీకర్ ముందుంచాలంటూ శాసనసభాపతి కార్యాలయం కార్యదర్శి సోమవారం హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాలు అవకాశం ఇచ్చి దస్త్రాలు సమర్పణ వినతి వాదనాలు తదితరాలు షెడ్యూల్ నిర్ణయించింది. దాన్ని హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించింది. ఒకవేళ ఇలా చేయని పక్షంలో సుమోటోగా స్పందించి తిరిగి ఆదేశాలకు జారీ చేయాల్సి ఉంటుంది హెచ్చరిస్తూ పిటిషన్పై విచారణ ముగిసింది. ఇక భారత తరపున ఎన్నికైన కాంగ్రెస్ చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఇక అనర్హతపై వేటు వేయాలంటూ భారత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద రెడ్డి, దానం నాగేంద్రరావుపై అనర్హత వేటు వేయాలంటూ భాజపా శాసనపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఆగస్టు 10న తీర్పు రిజర్వ్ చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు, దానం కడియం తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం, భారత నేత కేటీఆర్ హరీష్ రావు విమర్శించడం జరిగింది. ఇక న్యాయస్థానాలకు తీర్పు గౌరవిస్తాం మంత్రి పొన్నం, ఇక న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కడియం శ్రీహరి కూడా డీటెయిల్స్ అనేది వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక నేతన్నలకు రుణమాఫీ IIHT ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గం నమూనాకు బహిష్కరిస్తున్న నేతన్నలు చిత్రంలో జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యారి, సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నేతన్నలకు రుణమాఫీ, బతుకమ్మ చీరల స్థానంలో SHG మహిళలకు ఉచిత చీరల పథకం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిక, మంత్రి తుమ్మలతో కలిసి IIHT ప్రారంభం, సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక చేయుతకు రూపాయలు 290 కోట్లు బకాయిలు విడుదల. ఇక రైతన్నకు ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. వారి సమస్యలు పరిష్కారానికి ఒక అండంగా ఉంటా. నేత సోదరులు కళలో ఆనందం కూడా లోనే రూపాయలు 290 కోట్లు బాకీలు విడుదల చేశాం. చేనేతకు కార్మికులకు 30 కోట్లు రుణాలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకే ఉంటే వెంటనే జియో ఇచ్చి వాటిని మాఫీ చేస్తాం. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం